ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే వీళ్ళు 1200 కోట్లు భూ హక్కు స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి 1200 కోట్లు. మీరు ఊహించుకొని ఇక్కడే 1700 కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1200 కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి, అలాగే ఈ భూ హక్కు పత్రాల కోసం, పాస్బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2854 గ్రామాల కనీసం 1400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటెకి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనం అందరం కనాల్సిన కళ, ఇది మన సమగ్ర సంకల్పం. ఒక దేశపు సంపద, నదులు, ఖనిజాలు, మనకి వనరులతో, నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ, వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్. తద్వారా మనకి జరిగేది, మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది. అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరపున నేను ఒకటే మాటిస్తున్నాను. పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. పెట్టుబడులు రావాలి అంటే చెప్పారు కదా మీకు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని. మనం కులపరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్నవాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా వికసిత్ భారత్, వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. చైనాను చూసి అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతంగా ఉండాలి. అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయనకి మేము కలలు కనే ఆంధ్రప్రదేశ్కు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కలలు కంటూ ఆశిస్తూ, ఆయన అత్యంత ఆరోగ్యంగా అద్భుతంగా ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలి, ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా, అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ, మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా నాకు మనస్ఫూర్తిగా, నాకు గౌరవం నాకు కాదు, నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం. ఆయన చెప్తారు, అవసరం లేదు సార్ మీరు వదిలేసేయండి అంటే, లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు మనం ఎన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందు వెళ్ళంటే, లేదు నాతో పాటు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో, కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి, కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు, అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్.